కాలేరు పేదల పెద్ద కొడుకువే గన్నో ఇలన్నో మా మట్టి బిడ్డల కలిదిచ్చిన పేదల పెద్దన్నో ఆ మూడు రంగులు యాదాద్రి గడ్డ పైన విరిసిన కుసుమం బీర్ల శంకరన్నంటెన ఉద్యమ కెరటం ప్రజలందరి గుండెలోన స్థానం పదిలం బీర్ల శంకరన్నంటెన జన ప్రస్థానం యాదాద్రి గడ్డ పైన విరిసిన కుసుమం బీర్ల శంకరన్నంటెన ఉద్యమ కెరటం ప్రజలందరి గుండెలోన స్థానం పదిలం బీర్ల శంకరన్నంటెన జన ప్రస్థానం అడుగులు వేస్తుండు సైదాపూరు నేలన జన్మించి కదిలినాడు జనమందరి దండుగట్టి జెండను ఎత్తిండు నాయకుడై 10 మందికి సాయం చేస్తుండు జనహితమే అభిమతమని కోరుకున్నవాడు బాధల్ల మునిగ ప్రజలకు భరోసా అవుతాడు అనగారిన బ్రతుకులోన అన్నం వెతికితడు అడుగడుగున ఆపదుంటే ధైర్యాన్నిస్తాడు యాదాద్రిలోన ప్రజలల్లో ఆశయాల జెండా వీర్ల శంకరన్న జన ఉద్యమాల దండ యాదాద్రి చలో యాదాద్రి గడ్డ పైన విరిసిన కుసుమం వీర్ల శంకరన్నంటెన ఉద్యమ కెరటం ప్రజలందరి గుండెలోన స్థానం పదిలం వీర్ల శంకరన్నంటెన జన ప్రస్థానం చదివిండు సమాజ సేవ కోసం శ్రమిస్తాడు ఇతడు సైదాపూరు ప్రజల ఆశీస్సులు పొందిండు పరిపాలనలో ప్రతిక్షణం నిమగ్నమవుతాడు జిల్లాలో ఊరుకొక పేరును తెచ్చిండు సైదాపూరు ఆదర్శ గ్రామం చేసిండు ఆపదంటే నేను అందరికీ నమస్కారము. ఈరోజు వీర్ల శంకరన్న గారి కుమారుడు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన గ్రామానికి చెద్దర్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వీర్ల శంకర్ గారి అబ్బాయి వీర్ల మనోజ్ బర్త్డే సందర్భంగా మన గ్రామంలో 60 నుంచి 70 రగ్గులు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చారు కాబట్టి కొంచెం మీరు అందరూ ఓపికగా నిలబడి వాళ్ళు ఇచ్చింది తీసుకొని వెళ్ళండి. గొడవ వద్దు, లైన్ రాండి తీసుకొని వెళ్ళండి. అంతేగాని ఓన్లీ ముసలోళ్ళకేనంట గుర్తుపెట్టుకొని తీసుకోండి. ఈరోజు వీర్ల మనోజ్ గారి పుట్టినరోజు సందర్భంగా వీర్ల శంకరన్న గారు చొల్లేరు గ్రామానికి విచ్చేసి వృద్ధులకు మరియు వికలాంగులకు చెద్దర్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసి మా చొల్లేరు గ్రామానికి వచ్చినందున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి వీర్ల మనోజ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మన చొల్లేరు గ్రామంలో వీర్ల శంకర్ గారు అయిన కుమారుడు మనోజ్ గారు పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఏదో ముసలిలకు సాయం చేయాలనే ఉద్దేశం, అంటే ఉడతా భక్తి సాయం చేయాలి. బర్త్డే అంటే పిల్లలంతా ఏం చేస్తారంటే ఊరు బయట వెంచారాలు పెట్టుకొని మందు తాగి ఏదో కేకులు కట్ చేసుకొని బాంబులు వేసుకొని అహో ఓహో అని వెళ్ళిపోతారు. అది కాకుండా నేను ఊళ్ళో సహకారం చేసినట్టు ఉండాలి, నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలి. ఈ తిని తాగే విధానం కాదు, మనం మారాలి, మన పేదలకు సహకారం చేయాలి అనే ఉద్దేశంతో ఏదైనా పెంపకంతో ఉంటుంది. తల్లిదండ్రులు ఏ రకంగా పెంచితే పిల్లలు ఆ రకంగా పెరుగుతారు. మన పిల్లల్ని బర్త్డే అనగానే ఏదో చేసి చేయగానే డామ్ డూమ్ అని మందులు బాటిల్ ఒడగొట్టి తాగి తిని ఎంజాయ్ చేసిపోతారు. కానీ వీళ్ళు అట్లా కాదు, ఓ పెంపకంలో కనపడుతుంది. పేదలకు సాయం చేయాలి, నలుగురికి ఉపయోగపడాలి, మనం చేసే పని ఏదో నలుగురికి పేదలకు ఉపయోగపడ్డట్టు ఉండాలనే ఉద్దేశంతో వృద్ధులకు చెద్దర్ల పంపిణీ కార్యక్రమం చేద్దామని ఒక శ్రీకారం చుట్టిండు. పోయిన బర్త్డేలో మన మల్లాపూర్లో స్కూల్ పిల్లలకు షూలు పంచాలని చెప్పి
షూ టై బెల్ట్ అని చెప్పి పంపించడం జరిగింది. ఒకసారి దాతరపిల్ల పిల్లలకు స్కూల్ పిల్లలకు సైకిల్ ఇవ్వాలి, దూరం నుంచి వస్తున్న పిల్లలకు సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆ సైకిల్ ఇవ్వడం జరిగింది. అంటే మార్పు అనేది మనతోటే రావాలి, మన ఎవరితో నేర్చుకోవడం కాదు, మనతో ఇంకో నలుగురు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మంచి స్వభావంతో ఊరికి వచ్చి ఇప్పుడు చిన్నకందుకూరులో మంచి వచ్చిండ్రు, చిన్నకందుకూరు తర్వాత ఈ ఊరికి వచ్చిండ్రు. అట్లా అన్ని గ్రామాల్లో కూడా నలుగురికి ఉపయోగపడే విధంగా మన ఇచ్చే వస్తువు చిన్నదైనా కూడా నలుగురికి ఇచ్చే విధంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆ జ్ఞానం పెంపొందించుకొని ఇవాళ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి అతనికి ఆ బర్త్డే సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండి ఆయురారోగ్యాలతో మంచిగా ఉండి ఇంకా పేదలకు ఇంకా సాయం చేసి ఎదగాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ముసలోళ్ళందరికీ కూడా పెన్షన్ రాలేదంటూ కొత్త పెన్షన్లు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఏప్రిల్లో వచ్చే కొత్త పెన్షన్లు వస్తాయి. కొత్త పెన్షన్తో పాటు పెన్షన్లు కూడా మళ్ళీ పెంచుతారు. ఇప్పుడు పెన్షన్లు పెంచడంతో పాటు అందరికి కూడా పేదలకు ఇండ్లు కూడా ఫస్ట్ దఫ వచ్చినాయి, మళ్ళీ సెకండ్ దఫ కూడా పేదలకు ఎవరెవరైతే ఇండ్లు లేవో అందరికీ కూడా ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్లు ఇస్తారు. రేపు రైతు బంధు కూడా ఈ జనవరిలో రైతు బంధు కూడా రైతు భరోసా కూడా పడుతున్నది. ఇంకా మనకు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మార్పు అనేది ఏదో చూపిస్తున్న తర్వాత కాబట్టి మన ఐలయ్య గారు కూడా ప్రతి గ్రామాన్ని కూడా ప్రతి ఇంటికి కూడా ఎమ్మెల్యే గారు అంటే ఇట్లున్న ప్రజలతో ఉండాలని చెప్పి మమేకమయ్యి ప్రజల కోసం ప్రతినిత్యం తిరుగుతున్నటువంటి వ్యక్తి. కాబట్టి రేపు ఏదొచ్చినా కూడా రేపు ఏ ఎన్నిక వచ్చినా ఏదొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకే సహకరించండి. కాంగ్రెస్ అభ్యర్థులు వెళ్ళేట ఇప్పుడు సర్పంచ్ సిన్నం సీన్ ఎట్లయితే మమతని ఎట్లయితే గెలిపించుకున్నారో ఆ రకంగా మీరు అన్ని గెలిపించుకుంటే ఖచ్చితంగా ప్రతి గ్రామానికి అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి అన్ని సౌకర్యాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. పేద ప్రజలకు అండగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. కాబట్టి రేపు ఏ ఎన్నిక వచ్చినా ఏదొచ్చినా కూడా ఖచ్చితంగా రేపు అభ్యర్థులకు గెలిపించాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. సీను మమత ఇట్లా గెలిపించారు, రేపు రాబోయే అభ్యర్థులను కూడా ఎవరికి ఇచ్చినా కూడా మీరు గెలిపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేసినట్టయితే మనం ఖచ్చితంగా అందరి పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు కూడా దయచేసి ఏ ఒక్కరికి కావాలనుకున్న కొత్త పెన్షన్లు ఉన్న వాళ్ళు కూడా ఇంకెవరైనా ఉంటే కొత్త పెన్షన్కి అప్లికేషన్ పెట్టుకుంది వచ్చే మార్చి తర్వాత కొత్త పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఊరికో 10, 20, 30 ఉన్న అర్హులందరికీ కూడా కొత్త పెన్షన్ ఇస్తారు. అర్హులందరూ కూడా కొత్త ఇండ్లు కూడా ఇంకెవరైతే కట్టుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొత్త ఇండ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. దాంతోపాటు గ్రామంలో ఏ మౌలిక వసతులు దేనికోసమైనా అన్ని సహకార సర్పంచ్ గారు ఉన్నారు. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఏదైనా మా అరుణాక ఉంది, అరుణాక గారి ఆధ్వర్యంలో ఏదైనా కూడా మీ గ్రామానికి తీసుకురావడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. అందరికీ ఇస్తాం. ఈ ఉన్న ముసలు అందరికి వస్తాయి. మీరు ఇవ్వలేదు, ఒక్కొక్కరు లైన్గా ఇచ్చుకుంటూ పోతాం. అందరికీ వస్తాయి శ్రద్ధాలు, ఇబ్బంది లేదు. మీరు ఏం అక్కడనే నిలబడి ఒక్కొక్కరికి మేమే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం, ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ఏం లొల్లి పెట్టుకోకూరు. అయ్యో అందరికి మాకు రాదేమో ఎన్నుకున్న వాళ్ళకి రాదేమో అని అనుకోకూరు. అందరికి ఇస్తాం. ఎన్నుకున్న వాళ్ళు అక్కడ ఉన్న వారికి కూడా అందరికి ఇచ్చేసి వెళ్ళిపోతాం. కాబట్టి దయచేసి మీరు ఇబ్బంది పడకండి, మేము ఇస్తామని చెప్పి గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచులు, ప్రజెంట్ సర్పంచు, ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీలు, ఉన్నటువంటి పాలకవర్గము, పెద్ద మనుషులు అందరికీ ధన్యవాదాలు, అమ్మలకు అక్కల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఏదో కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తాము, ఈ సంవత్సరం కూడా ఒకటి చేద్దామన్న ఆలోచనతోటే మన మండలంలో ఉన్న కొన్ని గ్రామాలకు మనము వృద్ధులకు మాత్రం ఒక పూర్ ఫ్యామిలీస్ కొంచెం పేదలు ఎవరైతే ఉంటారో అమ్మలు చాలా పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా కొంచెం ఉడతా భక్తులకు సాయం అవుతున్న ఉద్దేశంతో ఈ రగ్గులు తెప్పేయడం జరిగింది. మీకు ఎల్లవేళలా ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. మంచి మెజారిటీతోటి మా సోదరుడు తమ్ముడు బీర్ల ఐలయ్యని గెలిపించారు. దాని దృక్పథంతో అరుణక్క కానీ, ఇక్కడ ఉన్న శ్రీనివాస్ కానీ, మమత కానీ వీళ్ళందరూ పాలకవర్గము పార్టీలకు అతీతంగా ఇక్కడ నుంచి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు. కాబట్టి మన గ్రామం, మన మండలము, మన కథ అని చెప్పి అన్ని గ్రామంలో కొన్ని మండలంలో కొన్ని ముఖ్య గ్రామాన్ని ఎన్నుకొని దానిలో భాగంగా మీ గ్రామాన్ని రావడం జరిగింది. తల్లి మీకు ఏది ఉన్నా కూడా పెద్ద మనిషి ఇప్పుడు ఎంపీపీ గారు, ఎంపీపీ గారు చెప్పినటువంటి శ్రీశైలమ్మన్న గారికి కూడా చాలా మంచిగా చెప్పిండు. పార్టీలకు అతీతంగా ఏ పనులు కావాలన్నా ఇక్కడ ఉన్న అనుభవజ్ఞులను అరుణక్క కానీ, ఇప్పుడు ప్రజెంటు చిన్న వయసులో ఇప్పుడు సర్పంచ్ మమత వీళ్ళు ఉన్నారు. కాబట్టి మీ అందరి చేదోడు వాదుగా పాలకవర్గం మంచి సపోర్ట్ ఇచ్చి ఇంకా ఎన్ని ఇండ్లు కావాలన్నా సహకారం తీసుకొని ఏ పార్టీ అనుకోకుండా ఒక కబడ్డీ ఆడినప్పుడే గేమ్ ఉంటుంది, పోటీతత్వం వదిలిపెట్టి విభేదాలకు పోయి కక్ష సాధింపులకు పోకుండా ఊరు అందరు కలుపుకొని ఐక్యతగా ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామం అభివృద్ధి చెందితే మనందరం అభివృద్ధి చెందినట్టు అవుతుంది. ఈ పరిపాలన మీ అందరి ఆశీస్సుల మేరకే ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నాడు. దానిలో భాగంగానే మన తోచిన ఉడతా భక్తిలాగా అందరికీ సేవ కార్యక్రమం అనేది చేస్తున్నాం. కాబట్టి మీలో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు మనం ఎన్నుకోబడినటువంటి పాలకవర్గాన్ని సంప్రదించాలి. పెన్షన్స్ కానీ, రేషన్ కార్డులు కానీ, ఇండ్లు కానీ, రోడ్లు కానీ, కమ్యూనిటీ భవనాలు కానీ ఏది ఉన్నా కూడా దయచేసి మీ అందరూ ఆ సహకారంతో సర్పంచ్కి సహకరించుర్రి. వాళ్ళందరూ
పట్టుబట్టి ఎమ్మెల్యే గారితో కొట్లాడి మీకు ఫండ్స్ తెప్పిస్తాను ఆ రోజు మాట ఇచ్చిండు. దానిలో భాగంగానే రేపు జరగబోయే కార్యక్రమాలకు కూడా మీరు పార్టీకి అండగా ఉండండి. ఇప్పుడున్న సర్పంచ్కి అండగా పాలకవర్గానికి పెద్ద మనుషులు ఇదివరకు చేసిన ఎంపీటీసీ సర్పంచ్లకు సహకరించుర్రి. దానిలో భాగంగానే మీ అందరూ ఈ అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ చొల్లేరు గ్రామ ప్రజలకు, అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అక్క మీరు ఫస్ట్. అందరికీ నమస్కారాలు. ఈరోజు గుట్ట మండలంలో నా పుట్టినరోజు సందర్భంగా పలు గ్రామాలు ఎంచుకొని వృద్ధులకు సహాయం చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో యువత మొత్తం పుట్టినరోజులు వస్తే తాగుడు తినుడు అని చెప్పేసి మొత్తం గంజాయి డ్రగ్స్ ఆ రకంగా పోతున్నారు. వాళ్ళలాగా ఉండొద్దు, ఫ్యూచర్లో మంచి అందరూ డెవలప్ కావాలని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో ఇంకెన్నో చేస్తానని తెలుపుతూ ప్రతి ఒక్కరికి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చిన్నకందుకూరు గ్రామంలో నా పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన మండల నాయకులకు, జిల్లా నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ఇంత చిన్న వయసులో ఇంత సేవా కార్యక్రమాలు చేయడం నాకు ఎంతో, డాడీని బాబాయిని స్ఫూర్తిగా తీసుకుంటూ నాకు ఒక సేవా కార్యక్రమం చేయాలని అనిపించింది. మీ చిన్నకందుకూరు గ్రామ ప్రజలకు మరియు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ, అమ్మలకు, అక్కలకు, తమ్ములకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఏం లేదు, ఈరోజు నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ అమ్మలు, అక్కలు ఆశీర్వాదంతో మీ ఊరు ఎన్నుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఏం లేదు, ఏదో ఒక కార్యక్రమంలో చేయాలనే ఉద్దేశంతో చిన్నోడు కూడా వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏదో మనం చేస్తున్న పనికి చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో జనరల్గా శ్రీశైలం అని చెప్పినట్టుగా టూర్లు పోవడం ఇట్లాంటి జరుగుతుంది. దీనిలో భాగంగా ఎందుకు డాడీ నాకేం ఇబ్బంది లేదు, రేపు ఏ కార్యక్రమం చేసినా నా వంతు సౌకర్యము, నా వంతు కర్తవ్యంగా నేను చేస్తానని చెప్పి తను దాచుకున్న డబ్బులకు వెళ్ళి కొంత భాగం చేసి ఒక 3-4 గ్రామాలు అయితే ఫస్ట్ విడతలు ఇద్దామని చెప్పి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ చొల్లేరు గ్రామం కూడా ఎన్నుకున్నాం, మైపేట ఎన్నుకున్నాం. ఇట్లా గ్రామాల నుండి ఇచ్చుకుంటూ పోతున్నాము. ఏదున్నా కూడా మనకు తమ్ముడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరందరూ ఆశీర్వదించారు, మనకు పార్టీలకు అతీతంగా పనిచేసి ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా అదే రకంగా రేపు పొద్దున సర్పంచ్ని ఎన్నుకున్నారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరూ మంచి గొప్పగా ఇక్కడ పనిచేస్తారు. రేపు మాజీ సర్పంచ్ రామచంద్ర వాళ్ళకి సంబంధించి ఉన్నా కూడా వాళ్ళు కూడా అందరూ కార్యకర్తలు సామూహికంగా మనకు బలంగా ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే కార్యక్రమాలు కూడా పెన్షన్స్ కానీ, రేషన్ కార్డులు కానీ, ఏ విషయం ఉన్నా మీరందరూ తమని ఆశీర్వదించారు. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాలు ఏదున్నా కూడా కొట్లాడి పని తీసుకోండి. ఇండ్లు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, ఏదున్నా ఇక్కడ సర్పంచ్, గెలిచిన సర్పంచ్ను, గెలిచిన వార్డు సభ్యులు, పాలకవర్గం మీ అందు ఉంటారు. కాబట్టి ఏదున్నా కూడా మీరు అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటే గ్రామం అభివృద్ధి చేసుకోండి. పార్టీలకు అతీతంగా మీరు ఎన్నుకురు కాబట్టి రేపు జరగబోయేది గేమ్ ఆడతాము. ఏ పార్టీ అయినా సంబంధం లేదు మనకు, అన్ని పార్టీలు కలిపి మీరందరూ ఏకతాటిగా ఉంటేనే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు, అందరు రండి. ఓట్లప్పుడే పార్టీలు ఉండాలి. మిగతా కార్యక్రమాలు అందరూ ఆశీర్వాదంతో ఊరు అభివృద్ధి చెందుతుంది. ఆడ నాకు చేయలేదు, ఈయన నాకు ఓటేయలేదు, వాళ్ళేలేదు అనేది విభేదాలు పెట్టుకొని పంచాయతీలకు పోకుండ్రి. గ్రామ అభివృద్ధి కావాలంటే ఏకదాటిగా సర్పంచ్కి, పాలకవర్గానికి మీ అందరూ పేరు పేరున వాళ్ళని ఆశీర్వదించారు. కాబట్టి వాళ్ళకు అన్ని రకాలుగా అండదండలు మీరు ఉంటే వాళ్ళు ముందుకు పోయి పనిచేయగలుగుతారు. కాబట్టి ఏ అభివృద్ధి కార్యక్రమాలకైనా మీరు అందరూ సహకరించుర్రి. మనం అందరం ఒకటే తాటి మీద మీ విలేజ్ ఉంటేనే రేపు జరగబోయే కార్యక్రమాలు అన్నిటికీ మీరు బలంగా తయారవుతుంది, ఊరు అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళని భేదాలు లేకుండా కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చిన మీ గ్రామాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వేచ్ఛను కోరి ఆలేరు పేదల గుండెల్ల కొలుగున్నవో, మాటే మమకారమో, మనసే బంగారమో, మానవతకు రూపమో, మచ్చలేని మనిషివో, మల్లె కన్న తెల్లనైన గుణం గల్ల ప్రేమవో, వస్తవు పేదల నేస్తవో మాయన్నో ఐలన్నో, పేద గుండెల ధైర్యం ఓ మా బిర్లా ఐలన్నో.